శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన కంచర్ల గోపన్న వారసులకు చేదు అనుభవం ఎదురైంది. తరతరాలుగా సీతారాముల వారి కళ్యాణానికి హాజరవుతున్న కంచర్ల గోపన్న వారసులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు పోలీసులు. సరైన ఎంట్రీ పాస్లు లేవంటూ అనుమతి నిరాకరించారు. దీంతో కంచర్ల గోపన్న 10వ తరం వారసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో అనుమతి ఇచ్చి ఇప్పుడు సరైన గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాంప్రదాయ పరంగా ఉన్న ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కంచర్ల గోపన్న వారసులతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. సీతారాముల కళ్యాణానికి సంబంధించి కూడా కంచర్ల గోపన్న వారసులు వచ్చిన అధికారులు పోలీసులు ఎవరు కూడా అనుమతించడం లేదు. కంచర్ల గోపన్న 10వ వారసులు ఆ కుటుంబ నేపథ్యంతో ఈ రామాలయ నిర్మాణంలో చేసినటువంటి కంచర్ల గోపన్న కుటుంబ సభ్యుల్ని పోలీసులు లోపలికి అనుమతించిన పరిస్థితి చూస్తున్నాం. మనతో మాట్లాడేందుకు వారసులు ఉన్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? మిమ్మల్ని ఎందుకు లోపల పంపించట్లేదు? సార్, కళ్యాణంలో పాల్గొనడానికి మాకు లిస్టులో పేరు ఇచ్చారు. కలెక్టర్ గారి దగ్గర నుంచే వచ్చింది. ఇది పాసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఈ పాసులు జల్లో వేరే పాసులు అంటారు. మరి ఆ పాసులు ఎట్లుంటాయి మరి మేము చూడలేదు. లోపలికి పోనీయట్లేదు. కళ్యాణం రామదాసు వంశీయులు మేము ఇక్కడ పాల్గొనాలన్నా కానీ ఇవన్నీ మాకు తెలియదు అంటున్నారు. అంటే జనరల్ గా మీరు ఎన్నో వారసులు కంచర్ల గోపన్నకి ఏమవుతారు? భక్త రామదాస్ ఆలయ నిర్మాత యొక్క 10వ తరం వారసులు మేము. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము. ఈ సంవత్సరం మాత్రం ఈ పాల్గొనడానికి మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు అధికారులు. జనరల్ ఏం చెప్తున్నారు అంటే గతంలో మిమ్మల్ని లోపలికి అనుమతించే వల్ల మిమ్మల్ని ఎలా చూసుకునేవారు? గతంలో మంచిగా ఉంది, ఈ సంవత్సరం ఇలా ఉంది. చెప్పండి అమ్మా, ఎంతసేపటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు? ఏమంటున్నారు పోలీసులు? మాకు ఈ పాసులు కాదు, ఇంకో వేరే పాసులు మొత్తంగా చూసుకున్నట్లయితే పోలీసులు మాత్రం ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే భద్రాచల సీతారాముల నిర్మాణానికి సంబంధించి కంచర్ల గోపన్న ఈ దేవాలయాన్ని నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది. వాళ్ళ వారసులకు మాత్రం పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం, ఎవరో మిగిలినటువంటి వాళ్ళు పాసులు ఉన్నారన్న నేపథ్యంతో లోపలికి అనుమతిస్తున్నారు తప్ప ఎవరిని కూడా అంటే వారసులకు సంబంధించి అనుమతించకుండా దాదాపు గంటల తరబడి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే కంచర్ల గోపన్న కుటుంబ సభ్యులకి అవమానం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంచర్ల గోపన్న నిర్మాణం చేసిన భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించి అంటే మొత్తంగా మనం చూసుకుంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కళ్యాణానికి సంబంధించినటువంటి ఎవరైతే కళ్యాణాన్ని కనులారా తిలకిస్తారో గొప్ప అనుభూతిని పొందుతున్న పరిస్థితి ఉంది. అటువంటి అనుభూతిని వంశస్థులు వస్తే కూడా రెగ్యులర్గా వచ్చేటువంటి వారిని రానేయకుండా అడ్డుకుంటుండడంతో ఒకసారిగా కంచర్ల గోపన్న కుటుంబ సభ్యులు గేటు ముందు పడిగాపులు పాస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ భద్రాచలం దేవాలయం నుంచి.